బైబిలు పాత నిబంధన, కొత్త నిబంధన. ఇది 280 రూపాయల బైబిలు. సహోదరుడికి ఉచితంగానే బైబిల్ మనం ప్రజెంట్ చేస్తున్నాం. మందిరంలోకి వచ్చే వాళ్ళు ఎవరైనా బైబిల్ లేకపోతే వారికి మనం ఉచితంగానే బైబిల్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ బైబిల్ మీ దగ్గర ఉంటే లక్ష్మయ్య గారు, దేవుడు మీ దగ్గర ఉన్నట్లే. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఏముందండి? వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యం ఉంది. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వాక్యము దేవుడు కనుక దీనిని లక్ష్మయ్య గారికి చదవచ్చు కనుక వారు దీనిని ప్రకటన పడేయకుండా దయచేసి కనీసం రోజుకు ఒక పేజీ అయినా మనసు పెట్టి చదివితే దేవుడు ఎవరు అనే సత్యము నీకు అర్థమవుతుంది. ఆ సత్యములోకి మీరు వస్తారనే ఉద్దేశంతో సంఘం ప్రేమించి ప్రేమతో ఈ దినానికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మీకు ఇస్తున్నారు. ఈ బైబిల్ ఉన్న వారు సిగ్గుపడవద్దు. ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడవద్దు. ప్రభు అంటున్నారు, అందరిలో నన్ను ఒప్పుకున్న వాటిని నేను పరలోకములో తండ్రి యొక్క ఒప్పుకుంటానంటున్నాడు. ఎవరైతే మనుషుల యొక్క నన్ను ఒప్పుకోనో వారిని నేను పరలోకములో తండ్రి యొక్క ఒప్పుకోనని వాక్యములో ఉన్నది. కాబట్టి ఈ గ్రంథాన్ని ఇస్తున్నాం. సిగ్గుపడకుండా మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు దీనిని తీసుకుని రండి. చిన్న ప్రార్థన చేసి మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఈ ఉన్నతమైన పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు యేసయ్యా. మా ప్రియ సహోదరుడు లక్ష్మయ్య గారిని బట్టి వందనాలు. దేవా, తన భార్య మా సహోదరి నీ కుమార్తె నాయనా పెరాలసిస్ వచ్చి ఇంటిలో ఉన్నప్పుడు తండ్రి అనేక సార్లు సహోదరిని దర్శించి ప్రార్థన చేశాం. ఆ మీరు పిలుచుకున్నారు. తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మయ్య గారితో మీరు మాట్లాడి మీ సన్నిధికి నడిపిస్తున్నారు. వాక్యమును వింటున్నారు. ఆ వాక్యము తన హృదయములో తెరిచి రక్షణ కార్యమును జరిగించండి. జీవ వాక్యమైనటువంటి నీ పరిశుద్ధ గ్రంథమును సహోదరుడి ఈ దినాన సంఘము ప్రేమపూర్వకంగా తనకు ప్రజెంట్ చేస్తుండగా నైనా సహోదరుడు ఈ బైబిల్ని వ్యర్థముగా పడియకుండా ఇందులో ఉన్న ఈ సత్యవాక్యములు చదివి గ్రహించి నైనా నీ యొక్క రక్షణ పొందుకొని జీవాహారమైనటువంటి నిత్య జీవులకు పాత్రుడుగా ఉండటానికి సహాయం చేయమని నైనా మరొక్కసారి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నైనా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఈ దినాన బైబిల్ తీసుకుంటున్నటువంటి నైనా సహోదరుడు లక్ష్మయ్య గారిని ఈ చేతులకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you, Nana. Very good.